జై బాబా! అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డాక్టర్ మల్లాది కృష్ణానంద్ గారు కంపైల్ చేసినటువంటి ఈ పుస్తకంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు 'ఎన్నడూ సందేహం వద్దు' ఫ్రాన్సిస్ బ్రాబజాన్ మనస్సులో వచ్చిన ఈ ఆలోచన ఏమిటో మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా సర్వజ్ఞుడు, సాక్షాత్తు దైవీ మానవుడు. ఆయనకు ప్రతి చిన్న విషయం తెలుసు. ఈ విషయమై బాబా సోదరి మణిజ మెహరాజాదులో జరిగిన సంఘటన గురించి ఇలా చెప్పారు. ఈ సంఘటన 1968, 69 ఆ ప్రాంతంలో జరిగింది. ఆ రోజుల్లో మండలి సభ్యుడైన ఆస్ట్రేలియన్ కవి పండితుడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్ మెహరాజాదులో ఉంటున్నాడు. బాబా భౌతికంగా చాలా అస్వస్థతతో ఉన్నారు. బాగా నీరసంగా అగుపిస్తున్నారు. అవతారునికి ఈ అస్వస్థత కేవలం భౌతికంగా కనిపిస్తుంది. ఇదంతా ఆయన యావత్తు ప్రపంచంలో ఉన్న మానవాళి కోసం జరిపే విశ్వ కార్యక్రమ భారం వల్ల నీరసంగా అగుపిస్తారు కానీ అవతార పురుషుడికి అనారోగ్యం ఏముంటుందని మణి అంటారు. ఈ సందర్భంగా మెహరాబ్‌జాద్‌లో మెహరాజాదులో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతూ ఆమె ఇలా అన్నారు. ఆ రోజుల్లో బాబాను లిఫ్ట్ చైర్‌లో కూర్చోబెట్టుకొని తిరిగి మెహరాజాద్ వసారాలో అటూ ఇటూ నడిపించడానికి దృఢ దృఢకాయుడైన ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఎరుచ్‌లు తరచూ హాజరవుతూ ఉండేవారు. ఓ రోజున మండలి హాలులో కూర్చున్న కొద్దిసేపటికే బాబా తనకు నీరసంగా ఉంది. తన గదికి తీసుకెళ్ళమని ఫ్రాన్సిస్‌తో అన్నారు. దాంతో ఫ్రాన్సిస్ బ్రాబజాన్ మదిలో వేరే ఆలోచనలు వచ్చాయి. ఈయనేమో సాక్షాత్తు భగవంతుడు, యుగావతారుడు అని అంటాడు. సర్వజ్ఞుడికి నీరసం, అనారోగ్యం ఏమిటనే ఆలోచన ఫ్రాన్సిస్ మదిలో ఒక్క క్షణం మెరుపు తీగలాగా మెరిసింది. ఆ పిదప ఎరోచ్ ఫ్రాన్సిస్‌లు సోఫాలో కూర్చొని ఉన్న బాబాను లేవదీయడానికి ముందుకు వచ్చారు. అలా అవతారణుని నిలుచోబెట్టబోతూ ఉంటే క్షణకాలంలోనే గొప్ప బలాఢ్యుడైన ఫ్రాన్సిస్, ఎరుచ్‌లు ఇద్దరూ దూరంగా గెంటి వేయబడ్డట్టు ఎంతో వేగంగా దూరంగా నెట్టవేయబడ్డారు. వారిద్దరిని ఒక్కసారిగా విదిలించినట్టు బాబా తన శక్తిని వారికి ప్రదర్శించారు. దాంతో ఫ్రాన్సిస్ తన మనసులో అనుమానించిన ఉత్తర క్షణంలో ఇలా జరగడంతో బాబా కేసి చూస్తూ నీ బాబా నీవు సర్వశక్తిమంతుడివి అని బిగ్గరగా అనగానే ఏమీ ఎరగనట్టు బాబా నవ్వుతూ ఎప్పుడూ నా ఎడల అనుమానం వద్దు, అది ఎప్పుడూ మర్చిపోవద్దని సంజ్ఞలతో డోంట్ యు ఎవర్ ఫర్గెట్ ఇట్ అని హెచ్చరించారు. తిరిగి ఆ క్షణంలోనే నీరసంగా, అశక్తునిగా బాబా కనిపించారు. ఫ్రాన్సిస్ చాలా నీరసంగా ఉంది. నీ సహాయం కావాలి. త్వరగా రమ్మనమని బాబా ఆయన్ని పిలవడం ఫ్రాన్సిస్‌ని మరింత ఆశ్చర్యపరిచిందని మణిజ చెప్పడం ముగించింది. ఎప్పుడూ అనుమానించవద్దు. మెహర్ బాబా భగవంతుడు. బాబా సర్వజ్ఞుడు. ఆయనకు అన్నీ అవగతమే అన్నారు ఆమె. ఇక నిరుపేదకు దేవుని కృప. మక్కా, కాబా దీని గురించి తెలుసుకుందాం. మండలి సభ్యుడైన ఎరుచ్ చెప్పిన ఒక చిన్న కథ ఇది. మీ అందరికీ తెలుసు. అదేమిటంటే మహమ్మద్ ప్రవక్త తన అనుచరులందరికీ వారి జీవిత కాలంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించి మక్కాలోని కాబా చుట్టూతా ప్రదక్షిణ చేయమని ఆదేశించాడు. ఆ ఆదేశాల ప్రకారం ఒక రైతు కూలి ఎంతో కష్టపడి పనిచేసి తాను దాచుకున్న డబ్బుతో మక్కాకు బయలుదేరాడు. అతను వెడుతూ ఉన్న దారిలోనే కొందరు మగవాళ్ళు, మహిళలు, పిల్లలు ఒక బృందంలాగా బయలుదేరారు. ఒక పెద్ద మనిషి ఆ బృందానికి నాయకునిగా ఉన్నాడు. పైన చెప్పిన రైతు కూలి కూడా ఈ బృందంతో పాటు కలిసి ముందుకు సాగాడు. మక్కాలోని కాబా చుట్టూతా ప్రదర్శన చేయడానికి మహమ్మద్ ఒక ప్రత్యేక రోజును నిర్ణయించాడు.
సాధారణంగా మహమ్మదీయులందరూ కాబాకు ఆ ప్రత్యేక రోజుని చేరాలని గట్టిగా ప్రయత్నిస్తారు. అదే మాదిరిగా ఈ బృందంలోని వారందరూ ఆ ప్రత్యేక రోజుకి కాబా చేరుకోవాలని ఎంతో ఆతృతతో, హడావిడిగా, వేగంగా ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే ఈ బృందంలో ఒక నిండు గర్భిణీ స్త్రీ కూడా ఉంది. ఆమెకు నెలలు నిండాయి. ప్రసవ సమయం దగ్గర పడింది. ఆమె ఏమాత్రం వేగంగా నడవలేకపోతోంది. ఇక ఆమెతో కుదరదని భావించి, ఆమెను వారు వెళ్తున్న రహదారిలోని ఒక పక్కన ఉంచి, ఆమెకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి, తమ ప్రయాణం ముందుకు కొనసాగిద్దామని నిర్ణయించుకున్నారు. బిడ్డ ప్రసవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆమెను అక్కడే ఉంచి, సమయం ఏమాత్రం వృధా చేయకుండా తమ యాత్ర కొనసాగించాలని ఆ బృంద నాయకుడు సభ్యులందరినీ హెచ్చరించాడు. భగవంతుని దర్శనం కోసం మనమందరం వెళ్తున్నాం కాబట్టి, భగవంతుడే ఆమె గురించి, ఆమె ఆరోగ్యం గురించి, ఇతరత్రా అన్ని ఏర్పాట్లు ఆయనే చూసుకుంటాడని నాయకుడు సర్ది చెప్పాడు. భగవంతుని పైనే భారమంతా వేద్దామన్నాడు. ఇలా నిర్ణయించుకొని ఆమెను అక్కడే వదిలి అందరూ కాబాకు బయలుదేరి వెళ్లారు. అయితే రోడ్డు పక్కన వదిలి వెళ్ళిన ఆ నిండు గర్భిణీ స్త్రీని చూస్తూ ఆ రైతు కూలి మాత్రం అడుగు ముందుకు వేయలేకపోయాడు. తాను కాపా తర్వాత దర్శించుకుందామని నిర్ణయించుకొని ముందు ఆ స్త్రీ మూర్తికి అండగా నిలవాలని అక్కడే ఆగిపోయాడు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కాబాను దర్శించుకున్న బృందం సభ్యులందరూ తిరిగి వచ్చారు. దాంతో రైతు కూలి ఊపిరి పీల్చుకున్నాడు. ఆ స్త్రీ తాలూకా భర్త, పిల్లలు అందరూ ఆమె చుట్టూతా చేరారు. ఆ తర్వాత రైతు కూలి కొద్ది రోజులు ఆలస్యమైన కాబాకు బయలుదేరి వెళ్ళాడు. బృందంలోని సభ్యులందరూ ఆ రోజు రాత్రికి అక్కడే బస చేశారు. ఆ రాత్రి బృందంలోని నాయకుడికి ఒక కల వచ్చింది. కలలో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నట్టు వినిపించింది. ఈ దఫా కాబా దర్శించుకున్న వేలాది మంది యాత్రికులలో ఒక్కనికే భగవంతుని కృప లభించిందని ప్రవక్త మాటల్లో వినబడుతుంది. దాంతో ఎవరా వ్యక్తి అని ఆతృతతో నాయకుడు తిరిగి ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా తల్లిని బిడ్డని ఆదుకున్న ఆ నిరుపేద రైతు కూలి ధన్యుడు అని ప్రవక్త మాటలు వినబడ్డాయి. రైతు కూలీని మినహాయించి మిగిలిన వారందరూ కాబాను దర్శించుకోవాలనే తాపత్రయం తప్పించి భగవంతుణ్ణి తృప్తి పరచాలని, ఆయన సన్నిధానంలో ఆనందంగా ఉండాలని వాళ్ళేమీ అనుకోలేదు అన్నాడు మండలి సభ్యుడైన ఎరోజ్. భగవంతుని సేవలో నిజాయితీ ఉండాలని మెహర్ బాబా తన మండలితో చెప్పిన కథను ఎరుచ్ ఆ మాదిరిగా ముగించారు. మెహర్ బాబా సందేశాన్ని ఇక్కడ ఇంకొకటి చదువుకుందాం. బీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ గాడ్. సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ లవ్ ఆర్ ట్రూ డివైన్ క్వాలిటీస్. భగవంతుని సేవలో నిజాయితీగా ఉండండి. నిస్వార్థ సేవ, ప్రేమ ఈ రెండు నిజమైన దైవీ లక్షణాలు. ఇక నన్ను పొగిడే వారిపై కంటే దూషించే వారిపైనే నాకు ప్రేమ ఎక్కువ అని మెహర్ బాబా అన్నారు. ఇదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని శీర్షిక ఏంటంటే లకౌటుకే, అవతారుడికి పేద ధనిక భేదమే లేదు. మెహ్రాబాదులో పెద్ద ఎత్తున బాబా సహవాస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుండి ఎందరో బాబా భక్తులను ఈ సహవాస్‌కు ఆహ్వానించారు. బాబా మండలి సభ్యుడైన పెండు తదితరులు సహవాస్ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఇదిలా ఉంటే అహ్మద్ నగర్‌లో ఉంటున్న లకటుకే దంపతులకు ఈ సహవాస్‌కు సంబంధించి ఆహ్వానం అందలేదు. ఇది కేవలం యాదృచ్ఛికం. బాబా కార్యదర్శి ఆదికే ఇరానీ పొరపాటు వల్ల అతడికి ఆహ్వానం అందలేదు. అంతే తప్ప మరో కారణం ఏమీ లేదు. ఇదేమీ లకటుకే దంపతులకు తెలియదు. మెహర్ బాబాకు సన్నిహితుడైన
నౌసర్వన్ సాతా, అహ్మద్ నగర్ ద్వారా లకోటుకే 1938లో తొలిసారిగా మెహరాబాదులో బాబా వారి బర్త్‌డే వేడుకలకు హాజరయ్యాడు. అప్పటి నుండి అడపాదడపా బాబా కార్యక్రమాలకు ఆయన హాజరవుతూ ఉన్నాడు. ఈ దఫా తనకు బాబా జన్మదినోత్సవాలకు ఆహ్వానం పంపలేదని, బాబా మరచిపోయాడని బాధపడుతూ తన భార్యతో కూడా చెప్పుకొని బాధపడ్డాడు. దేశంలో 4 దిక్కుల నుండి బాబా భక్తులు వస్తున్నారు. పెండు ప్రతిరోజు నగర్‌లో ఏవేవో కొనుగోలు చేస్తూ ఉన్నాడు. పెద్ద ఎత్తున ఖర్చు జరుగుతోంది. అయినా అతన్ని పిలవలేదనే లకుటకే బాధగా ఉన్నాడు. అతడి భార్య ఓదార్చే ధోరణిలో అందరూ డబ్బున్న వాళ్ళనే పిలుస్తారని సర్ది చెప్పింది. ఊరికే బాబా బాబా అంటూ ఎందుకు బాధపడతావని విసుక్కుంది. బాబా కూడా డబ్బున్న పెద్దవాళ్ళకే పెద్దపీట వేస్తాడని అంది. మనబోటి వారిని పట్టించుకోలేరని దండకం వినిపించింది. ఇదిలా ఉంటే ఆ మర్నాడు ఉదయం సరిగ్గా 6 గంటలకల్లా బాబావారి కారు లకోటుకే ఇంటి ముందర ఆగింది. మెహర్ బాబా కారు దిగి నేరుగా ఇంట్లోకి వెళ్లారు. బాబాను చూస్తూనే లకోటుకే భార్య తన కళ్ళను నమ్మలేకపోయింది. నిజంగా బాబానే వచ్చారా? లేక కలగంటున్నానా? అని అనుకుంటూ తన ఎదుట నవ్వుతూ నిలబడిన అవతారుడిని చూస్తూ ఈయన్నే కదా నేనిప్పటిదాకా నోటికొచ్చినట్టు నిందించానని బాధపడింది. బాబా ఆమెకేసి చూస్తూ నన్ను పొగిడే వారికై వా వ నన్ను పొగిడే వారిపై కంటే దూషించే వారిపైనే నాకు ప్రేమ ఎక్కువ అన్నారు. ఆశ్చర్యంతో మునిగిన లకోటుకే దంపతులు బాబా కూర్చోవడానికి కుర్చీ కూడా వేయలేదని తెలుసుకుంటారు. అవతారుడిని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో కూడా తనను మెహరాబాద్ కార్యక్రమానికి పిలవలేదనే లకోటకే బాధతో అనగానే, ఆ కార్యక్రమానికి మిమ్మల్ని పిలవడానికే నేను స్వయంగా వచ్చాను అన్నారు బాబా. మీరు తప్పక రావాలని బాబా అన్నారు. ఆ పిదప బాబా తన ప్రేమికులైన సాతా కుటుంబకులతో కలిసి మెహరాబాద్ వైపు బయలుదేరి వెళ్ళాడు లకుటకే. ఇక మెహరాజాదులోని ఎరుజ్ పడక గదిలోని ఆజ్బెస్టర్ గోడలపై రాసిన చిన్న కవిత 'అన్‌జాన్ బన్ రహే హై మగర్ జాన్తే తో హై' ఇదేంటో తెలుసుకుందాం అని క్లుప్తంగా చేతితో హిందీలో రాసిన 2 పంక్తులు మెహరాజాదులో ఎరుజ్ గదిలో కనిపిస్తాయి. ఈ మాటల్ని బాబా ప్రేమికులు చాలా మంది ఈ పాటికి చదివే ఉంటారు. అంతేకాదు ఈ మాటల వెనుక దాగి ఉన్న గూఢార్థం కూడా వారికి తెలిసే ఉంటుంది. అయితే ఈ మాటల గురించి ఏ మాత్రం తెలియని వారి కోసం ఈ మాటల వెనుక దాగి ఉన్న ప్రధానాంశాన్ని తెలియజేయడానికి ఈ శీర్షిక ఎంపిక చేసుకున్నాం. ఈ దఫా ఎప్పుడైనా మెహరాజాద్ వెళితే ఎరుజ్ గదిలో గోడలపైన ఉన్న ఈ మాటల్ని జాగ్రత్తగా పరిశీలించగలరు. బాబా మండలి ప్రేమికుడైన ఎరుజ్‌ని మౌ మౌనావతారుడి గొంతుగా అంటే టంగ్ ఆఫ్ ద గాడ్ అని పిలుస్తారు. ఈయన బాబా భక్తులందరికీ సుపరిచితులు సుపరిచితులే. ప్రతినిత్యం పలు ప్రాంతాల నుండి మెహర్ బాబాకు వచ్చే ఉత్తరాలు అన్నిటినీ బాబా ఎదుట చదివి ఆయనకి వినిపించేవారు. ఆ దరిమిలా బాబా ఇచ్చిన సూచనల ఆధారంగా అవతారుని తరపున ఆయా ఉత్తరాలకు జవాబులు రాసి తిరుగు టపాలో ఎరుజ్ పంపించేవాడు. ఈ విషయంలో ఎరుజ్ చాలా శ్రద్ధగా ఉండేవాడు. ఎంత చిన్న లేఖ వచ్చినా దాన్ని బాబాకు చదివి వినిపించి టంచనుగా జవాబు రాసి పోస్ట్ చేసేవాడు. బాబా ప్రేమికులలో చాలా మంది ముఖ్యంగా తెలుగు వారితో ప్రతి వారి ఇంట్లో ఎరుజ్ వారికి రాసిన ఉత్తరాలు కనీసం ఒక అర డజను పైన ఉంటాయి. బాబా ప్రేమికుల ఇళ్లల్లో ఏ శుభకార్యం జరుగుతూ ఉన్నా, లేక వారికి ఏ మాత్రం చిన్న కష్టం వచ్చినా, ఆ రోజుల్లో మెహర్ బాబాకు ఆయన ప్రేమికులు నేరుగా లేఖలు రాసేవారు. పెళ్లి శుభలేఖలు వంటి సమాచారాల్ని మునుముందుగా మెహరాజాదులోని బాబా వారి చిరునామాకు పంపేవారు.
వాటన్నిటిని సరైన రీతిలో బాబా ఎదుట చదివి వినిపించి, బాబా సూచనలు, ఆశీస్సులతో తిరిగి జవాబులు ఎరుచ్ రాసి పంపించేవాడు. ఎరుచ్ నిత్య కృత్యంలో ఇదొక ప్రధానమైన పని. 1950వ దశకం నుండి బాబా వారి చెంతనే ఎరుచ్ ఉన్నాడు. బాబా నుండి నేరుగా డిక్టేషన్ తీసుకొని భగవద్వచనం వంటి హృద్గంధ్రం కూడా ఆయన రాశాడు. మెహర్ మెహర్ బాబాలోని దివ్యత్వాన్ని తెలుసుకున్న ధన్యుడు ఎరుచ్. 1968 చివరాఖరులో అయితే డిసెంబర్‌లో బాబా వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎరుచ్‌తో ఈ బాబా ఏమన్నారంటే, తనకు వచ్చిన ఉత్తరాలన్నిటికీ జవాబులు ఎరుచే స్వయంగా రాయాలని ఆదేశించారు. తన ఎదుట చదివి వినిపించాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. దాంతో ఎరుచ్ బాధ్యత మరింత పెరిగినట్లయింది. బాబా తరపున బాబా సూచనలు లేకుండా ఉత్తరాలకి జవాబులు రాయడం అంత సులభమైన విషయం కాదు కదా! అయినా కూడా బాబాతో ఆయనకున్న 4 దశాబ్దాల సాన్నిహిత్యంతో ఎరుచ్ ఆ పనిని సమర్థవంతంగానే నిర్వహించాడు. ఇది ఇలా ఉండగా ఒక రోజున ఎరుచ్ మెహరాజాదులో తన చిన్న గదిలో కూర్చొని వచ్చిన ఉత్తరాలను శ్రద్ధగా సమాధానాలు రాసుకుంటూ ఉంటే స్త్రీ మండలి ప్రేమికురాలు డాక్టర్ గోహెర్ వచ్చి అన్‌జాన్ బనే రహే హై మగర్ జాన్తే తో హై అని బిగ్గరగా ఎరుచ్‌కు వినిపించేలాగా గట్టిగా చదివి వెళ్ళిపోయింది. అయితే ఆ మరుక్షణంలోనే అన్నట్టు తిరిగి మరో 5 నిమిషాలకు బాబా పంపారని చెబుతూ డాక్టర్ గోహెర్ అదే పద్యాన్ని మరోమారు ఎరుచ్ ఎదుట చదివి వినిపించింది. డాక్టర్ గోహెర్ మూడవసారిగా మరో 5 నిమిషాలకు ఎరుచ్ ఎదుట ప్రత్యక్షమై బాబా సందేశాన్ని మరోమారు వల్లెవేసింది. ఈ 2 పంక్తులు నీకు ప్రత్యేకంగా బాబా ఇవ్వమన్నారని గోహెర్ చెప్పింది. ఈ దఫా గోహెర్‌తో ఎరుచ్ అవునవును. బాబా వారి సందేశాన్ని నా మంచం పక్కనే ఉన్న ఈ ఆజ్‌బాస్టర్ గోడపై రాసుకుంటున్నాను. చూడు అని గోహెర్‌తో అన్నాడు. ఇక ఆపై ఆమె ఎరుచ్‌ను డిస్టర్బ్ చేయలేదు. నేటికి ఆ 2 పంక్తులు ఎరుచ్ గది గోడల పైన మనం చూడవచ్చు. ఈ హిందీలోని ఈ మాటలకు తెలుగులో సమానార్థంగా ఇలా చెప్పుకోవచ్చు. అదేమిటంటే, నాకేమీ తెలియదనుకున్నా నాకన్నీ తెలుసని తెలుసుకో అని బాబా కబురు పంపారు. అవతారుడు సర్వజ్ఞుడు. ఆయనకు అన్నీ తెలుసు. త్రికాలాలలో జరిగేవన్నీ ఆయనకు అవగతమే. అయితే ఏమీ తెలియనట్టు ఆయన ఉంటాడు. బాబాకు వచ్చిన ఉత్తరాలను బాబా ఎదుట చదివి వినిపించకుండా, బాబాకిచ్చే సూచనలు లేకుండా తనంతట తానుగా ఎరుచ్ తగిన సమాధానాలు పంపడం గురించి ఒక హెచ్చరికగా బాబా ఈ చిన్న పద్యాన్ని ఎరుచ్‌కు పంపించారనుకోవాలి. బాబా సర్వజ్ఞుడు. ఆయనకు అన్నీ తెలుసు అనే భావం గుర్తెరిగి సరైన రీతిలో జవాబులు పంపమని సూచిస్తూ బాబా ఈ పద్యాన్ని ఎరుచుకు పంపారని నేడు మనము అనుకోవచ్చు. బహుశా బాబా భావితరాల వారి కోసం ఆనాడు ఎరుచ్ చేత ఆ మాదిరిగా గోడపై రాయించారేమోనని నేడు మనం భావించాలి. ఇక్కడ ఇంకొక సందేశం ఏంటంటే, బీ గుడ్ టు అదర్స్ అండ్ ఐ యామ్ ఆల్వేస్ విత్ యూ. అందరితో మంచిగా ఉండు. నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు జగన్ మాస్టర్ చెప్పిన కథనం తెలుసుకుందాం. తల్లిని చేరిన తనయుడు. ఇది బాబా పంచగనిలో ఉండగా జరిగిన యథార్థ సంఘటన. మండలి సభ్యుడైన జగన్‌ని పిలిచి తన దగ్గర పని చేయడానికి ఒక కుర్రవాడిని వెదికి తీసుకురమ్మన్నారు. జగన్‌జీ కూడా చాలా కాలంగా అదే పనిలో ఉన్నాడు. అయితే ఒక రోజున వాయ్ అనే గ్రామంలోని ఒక హోటల్‌లో ఒక అందమైన కుర్రవాడిని చూసి, అతనైతే బాబా దగ్గర పని చేయడానికి బాగుంటాడు అనుకున్నాడు. జగన్‌జీ ఆ కుర్రాడితో ఆ మాటే అన్నాడు. కొంతసేపు ఆలోచించి తన యజమానితో మాట్లాడమన్నాడు ఆ కుర్రవాడు. ఆ హోటల్ యజమానిని ఎలాగో ఒప్పించి, ఆ కుర్రవాణ్ణి బాబాతో దగ్గరికి తీసుకెళ్ళాడు జగన్. బాబా అతగాడిని చూడగానే తన అంగీకారం తెలిపారు. అయితే
మరికొన్ని క్షణాలలోనే బాబా మనసు మార్చుకొని ఇలా అన్నారు. "నీవు చూడలేదా? అతడి కాలికి ఏదో గాయం ఉంది. ఆ గాయానికి మందు వేయించమన్నారు. అందుకోసం అతడిని ముందుగా మెహరాబాదుకు తీసుకెళ్ళమన్నారు. అక్కడ ఆ గాయానికి పాద్రి చేత చికిత్స చేయించి, గాయం తగ్గిన తరువాత పాద్రిని ఆ కుర్రవాణ్ణి తన వెంట పంచగనికి తీసుకురమ్మన్నారు. అతగాడి కాలికి తగిన గాయం చాలా చిన్నది. అంత మాత్రానికే పాద్రి దగ్గర చికిత్స చేయించాలా? జగన్‌కు చిరాకు వేసింది. అనవసరంగా తనని మెహరాబాదుకు పంపుతున్నారు అనుకున్నాడు. అంతగా కావాలంటే అతగాడి పుండుకి వైద్యం చేసే వైద్యుడు పంచగనిలో లేడా? అనుకున్నాడు జగన్. ఇదంతా మానసిక సంఘర్షణే. బయటికేమీ అనలేదు. బాబా చెప్పినట్టు బుద్ధిగా ఆ కుర్రవాడిని తీసుకొని వెళ్ళబోతూ ఉంటే, బాబా తిరిగి జగన్‌ను వెనక్కి పిలిచి ముందుగా పూణే వెళ్ళమన్నారు. పూణేలో సదాశివ్ పటేల్ అనే ప్రేమికుడిని కలిసి అతడికి రాసిన ఒక ఉత్తరాన్ని అందించమన్నారు. ఆ దరిమిలా ఆ కుర్రవాణ్ణి తీసుకొని పూణేకి బయలుదేరాడు జగన్‌జీ. పూణేలో సదాశివ్ ఇంటికి చేరుకునేలోగా ఒక వీధిలో వీధి కుళాయి దగ్గర ఒక ముస్లిం స్త్రీ మంచినీళ్లు పట్టుకుంటూ జగన్ని, అతడితో ఉన్న కుర్రాన్ని చూసి గట్టిగా ఏడుస్తూ, "ఒరే యూసుఫ్, యూసుఫ్ ఇంతకాలం ఎక్కడికి పోయావురా?" అంటూ ఆ కుర్రవాణ్ణి తన అక్కువన చేర్చుకుంది. "ఇది నీవేనా అని నమ్మలేకపోతూ" అంది ఆమె. "రాత్రనక పగలనక నీ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాను. మీ అమ్మని మరిచిపోయావురా" అంటూ గట్టిగా కౌగిలించుకుంది ఆ కుర్రాడిని. ఇదంతా గమనిస్తూ ఉన్న చుట్టుపక్కల వారందరూ జగన్ చుట్టూ గుమిగూడారు. జగన్ మాస్టర్‌కి ఏమీ పాలుపోలేదు. ఏం జరుగుతోందో ఒక్క క్షణం అర్థం కాలేదు. అంతమంది జనం మధ్య ఒంటరిగా ఉన్నానని జగన్‌జీ భయపడ్డాడు. ఆ తర్వాత దగ్గరలోనే ఉన్న సదాశివ్ ఇంటికి వెళ్లి జరిగినదంతా అతడితో చెప్పాడు. సదాశివ్‌తో కలిసి జగన్ ఆ ముస్లిం మహిళ దగ్గరికి వచ్చాడు. సదాశివ్ అసలేం జరిగిందో ఆమెతో వాకబు చేశాడు. ఏతావాతా తెలిసిందేమంటే, సుమారు 5 ఏళ్ల వయస్సులో ఆ కుర్రవాడు ఇంటి నుండి పారిపోయాడు. తల్లిదండ్రులు అతడి కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక తిరిగి అతగాడిని చూడగలుగుతామన్న ఆశ వారిలో సన్నగిల్లింది. ఈ నేపథ్యంలో పిల్లవాడిని చూసిన తల్లి ఆనందానికి హద్దులు లేవు. ఇంటి నుండి పారిపోయిన కుమారుడు తల్లి దగ్గరకు మళ్ళీ చేరాడు. వారంతా ఆనంద డోలికల్లో ఉన్నారు. అయితే జగన్ మాత్రం సంక సంకట స్థితిలో పడ్డాడు. బాబా ఆ కుర్రవాడిని మెహరాబాద్‌కి తీసుకెళ్ళమని ఆదేశించారు. ఈ సమయంలో ఆ మాట చెబితే ఆ తల్లి ఒప్పుకుంటుందా? జగన్‌జీ సదాశివ్ పాటిల్ సలహా అడిగాడు. ఆయన సలహా మేరకు జరిగినదంతా క్లుప్తంగా బాబాకు టెలిగ్రామ్ పంపారు. తిరుగుటపాలో బాబా కూడా టెలిగ్రామ్‌లో జవాబు ఇచ్చారు. ఆ కుర్రవాడిని తల్లిదండ్రుల దగ్గరే వదిలి పంచగనికి జగన్ వెంటనే బయలుదేరి వచ్చేయమన్నారు. అప్పుడు అర్థమైంది జగన్ మాస్టర్‌కి బాబా వారి అంతరంగం. ఇక్కడ బాబా వారి సందేశం ఇంకొకటి. నామస్మరణతో గడపండి. నా కృపను కోరుకోండి. అంతేకాని ధనం, కీర్తి, అధికారం, ఆరోగ్యం, పిల్లా పాపలు, వారి బాగోగులు ఇతరత్రా కాదు అన్నారు బాబా. ఇక బాబా ప్రేమికునితో నా ఆశీస్సులు కోరితే నన్ను మరిచిపోతావు అన్నారు బాబా. ఇదేంటో తెలుసుకుందాం. ఆ రోజుల్లో మెహర్ బాబా మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో ఉన్నారు. బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. ఎవరికీ దర్శనం ఇవ్వడం లేదు. ఎవరినీ తన వద్దకు రాకూడదు అని ఆదేశించారు. ఇదిలా ఉండగా ఒక రోజున బాబా మండలి సభ్యుడైన అలోబా డెహ్రాడూన్ నుండి వచ్చిన బాబా ప్రేమికుడైన హరీష్ చందర్ కొచ్చార్‌ని బాబా బస చేసిన బంగళా సమీపంలో చూశాడు. అలోబా అతగాడిని చూసి ఆశ్చర్యపోయాడు. బాబా ఏకాంతవాసంలో ఉన్నారని తెలియదా? ఎలా వచ్చావు? అని ప్రశ్నించారు. తెలుసండి. అత్యవసర పని మీద వచ్చాను. బాబాను దూరం నుండే చూసి వెళ్ళిపోతాను అన్నాడు. ఆయన మీద ఉన్న ప్రేమ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. దూరం నుండి ఒక్క క్షణంలో బాబాను దర్శించుకొని తిరిగి వెళ్ళిపోతాను.
మరి ఇంకేమీ వద్దు నాకు. బాబా ఎక్కడ ఉన్నారని కోచర్ బాబా వాకబు చేశాడు. బాబా ఎక్కడున్నారనేది నేను చెప్పలేను. అది బాబా వారి ఆదేశాలను ధిక్కరించినట్లవుతుంది అన్నాడు అలోబా. నీవు తిరిగి వెళ్ళిపోవడం మంచిది అన్నాడు అలోబా. కోచర్ వదిలిపెట్టలేదు. ప్రాధేయపడ్డాడు, భంగపడ్డాడు. బాబాని ఏ మాత్రము విసిగించను అన్నాడు. దూరం నుండి లిప్తకాలం దర్శించుకొని వెన్నుతిరుగుతాను అన్నాడు. దాంతో అలోబా కరిగిపోయాడు. దూరం నుండి దర్శించుకుంటానని వాగ్దానం చేస్తున్నావు కదా అని అడిగి, రేపు మేము ఇదే దారిన వెళతాం. నీవు ఇప్పుడు ఎక్కడ నిల్చున్నావో అక్కడే దగ్గరలోని చెట్టు నీడలో నిలబడి ఉండు. బాబాను దర్శించుకోవచ్చు అని కోచర్‌కి సలహా ఇచ్చాడు అలోబా. అయితే ఈ విషయాన్ని బాబాకి కానీ, మండలి వారికెవరికీ అలోబా చెప్పలేదు. ఆ మర్నాడు బాబా బస చేసిన బంగళా నుండి బయటికి వస్తూనే రోడ్డుకి ఒక పక్కన నిల్చుని ఉన్న కోచర్‌ని బాబానే ముందుగా చూశారు. అతన్ని చూస్తూనే బాబా నడక ఆపి, అతడెందుకు ఇక్కడికి వచ్చాడని అలోబాను అడిగారు. నేను ఈ దారి వెంట వెడతానని అతడికి ఎవరు చెప్పారని అలోబాని గద్దించి అడిగారు. అలోబా తన తప్పు ఒప్పుకున్నాడు. అతడు చాలా దూరం నుండి నీ మీద గల ప్రేమతో నీ దర్శనార్థం వచ్చాడు బాబా అని అలోబా బాబాతో అన్నాడు. అతడు కేవలం నా మీద గల ప్రేమతోనే వచ్చాడా అంటూ అతడికి నా ఎడల ఏ పాటి ప్రేమ ఉందో చూద్దువు గాని అని బాబా ఇలా అన్నారు. ఆ తర్వాత బాబా కోచర్ని తనతో పాటు తన బసకు తీసుకెళ్లారు. ఎందుకొచ్చావ్ అని తొలి ప్రశ్న అడిగారు. నీ మీద ఉన్న ప్రేమ వల్ల నేను ఇక్కడికి రాగలిగాను బాబా అన్నాడు. నన్ను చూసావు కదా, ఇక వెళ్ళిపో అన్నారు బాబా. నేను ఏకాంతంలో ఉన్నాను అన్నారు. ఈ సమయంలో నాకు వంగి నమస్కరించడం నిషిద్ధం అన్నారు బాబా. దాంతో కోచర్ తన గురించి చెబుతూ నేను ఎన్నో కష్టాల్లో ఉన్నానని చెప్పుకొచ్చాడు. నేను 6 కోర్టు కేసుల్లో తీవ్రంగా చిక్కుకున్నాను అన్నాడు. ఆ కేసులు నన్ను పగలు, రాత్రి నిద్రపోనీయక ఊపిరి సలపనీయడం లేదు అన్నాడు. నాకేదైనా సహాయం చేయాలి బాబా అని వేడుకున్నాడు. బాబా అలోబ కేసి చూసి చూడండి, ఈతగాడికి బాబా ఎడల గల ప్రేమ అన్నారు. సరే, నా నజర్ నీపై ఉంది, తిరిగి వెళ్ళు అని అన్ని బాగు బాగు అన్నారు బాబా. అతడు అంతటితో ఆగలేదు. నా భార్య ఆస్పత్రిలో ఉంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. నీ దివ్యాశీస్సులు కావాలి బాబా అన్నాడు. చూడండి, బాబా ఎడలగల కోచర్ ప్రేమ అని అలోబాతో మరోసారి ఎకసక్కంగా అన్నారు బాబా. నా కూతురు పెళ్ళిడికొచ్చింది. ఆమెకు మంచి వరుడు దొరికేలా ఆశీర్వదించు బాబా అన్నాడు కోచర్. బాబా కఠినంగా హెచ్చరించారు. నీవే గనుక ఈ మాదిరి భౌతిక సుఖాల కోసం వెంపర్లాడుతూ నా ఆశీర్వాదం కోరుకున్నట్లయితే నీవు నన్ను మరిచిపోతావు అని హెచ్చరించారు బాబా. నేనెన్నడూ నిన్ను విడనాడను బాబా. నిన్ను నా జన్మలో మర్చిపోను. దయచేసి సహాయం చేయండి బాబా అని కోచర్ బాబాని వేడుకున్నాడు. నాకు తెలుసు. నీకు నేను కావాలా? నా దివ్యాశీస్సులు కావాలా? అని హెచ్చరించారు బాబా. కోచర్ మాత్రం ఆవేదనతో బాబా నీ ఆశీస్సులు కావాలి అని అడిగాడు. దాంతో బాబా అతడి కాలిని ఒక స్టూలుపై ఉంచమన్నారు. బాబా తన శిరస్సును అతడి పాదాలపై ఉంచి 7 సార్లు నమస్కరించారు. ఆ తర్వాత అలోబాకు అదే మాదిరిగా 5 సార్లు నమస్కరించారు. కోచర్‌ను తక్షణం డెహ్రాడూన్ వెళ్ళిపొమ్మని ఆదేశించారు. అలాగే అతడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కోచర్ అన్ని కోర్టు కేసుల్లోనూ గెలిచి విజయం సాధించారు. అతడి భార్య ఆరోగ్యం కుదుటపడింది. కుమార్తెకు మంచి వరుడితో పెళ్లయింది. కోచర్‌కు కూడా ఢిల్లీలోని ఒక పెద్ద హోటల్‌లో మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. యాజమాన్యం ఓ కారు కూడా ఇచ్చింది అతడికి. అయితే తన పనిలో తన్నుములకలై బాబా సహవాసులకు కూడా కోచర్ దూరంగా ఉండిపోయాడు. ఆ తర్వాత కోచర్ బాబాను దర్శించుకోలేదు. సరికదా! కనీసం ఒక ఉత్తరం కూడా రాయలేదు. బాబా చెప్పిన విషయం నిజమైంది. క్రమేసి అవతారుణ్ణి కోచర్ సంపూర్ణంగా మరచిపోయాడు. ఏరుచ్‌తో బాబా స్వయంగా చెప్పిన కథనం 'సూర్యోదయం'. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఎరుచ్
మెహర్ బాబాల నడుమ జరిగిన సంభాషణ. ఇకపై ఎరోజ్ మాటల్లోనే దయచేసి పరిశీలించండి. ఒకరోజు నేను ఇంగ్లీష్ పేపర్లు చదివి బాబాకు వినిపిస్తూ ఉన్నాను. ఆ వార్తల్లో ఐన్‌స్టీన్ విహారయాత్రకు వెళ్ళాడు అనే శీర్షిక ఉంది. ఆ వార్త వింటూనే ఏదో ఇష్టంగా ఆ వార్తని నన్ను అశాంతం చదవమని బాబా సౌజ్ఞలు చేశారు. నేను చదివి వినిపించాను. ఆ వార్త సారాంశం ఇలా ఉంది. ఆ రోజున ఐన్‌స్టీన్ తన మనవరాళ్లతో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడున్న ఇసుకలో కేరింతలు కొడుతూ ఆ చిన్న పిల్లలు పగలంతా ఆటలాడారు. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో తమ తాతగారైన ఐన్‌స్టీన్‌ని కూడా అస్తమించే సూర్యుడిని చూడ్డానికై పిలిచారు. ఐన్‌స్టీన్ కూడా పిల్లలతో అస్తమించే సూర్యుడిని చూసి పిల్లల మాదిరి ఆనంద డోలికలలో ఊయలూగాడు. ఇది ఆ వార్త కథాంశం క్లుప్తంగా. ఈ అంశాన్ని ఆనాటి దినపత్రికలో ఒక చిన్న వార్తగా ప్రసరించారు. ఇంతకీ ఐన్‌స్టీన్ అంటే ఎవరు? ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త. అంతటి మహనీయుడు తన పిల్లలతో కలిసి సముద్ర తీరాన ఆటలు ఆడడం, పత్రికా విలేకరి ఆశ్చర్యానికి గురై ఈ చిన్న వార్త రాసి ఉంటాడని నేను బాబాతో అన్నాను. లేదంటే ఈ వార్తలో ప్రత్యేకత ఏముందని గనక అన్నాను నేను. బాబా నాకేసి నవ్వుతూ చూశారు. సూర్యుడు ఉదయాన్నే తూర్పున ఉదయించడం, సాయంత్రానికి పశ్చిమాన అస్తమించడం ఈ 2 కూడా భూమి సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల జరుగుతోంది. ఇదొక భ్రాంతిమయ సన్నివేశం. ఐన్‌స్టీన్‌కి ఇదంతా బాగా తెలుసు. తెలిసుండి కూడా పిల్లలతో సమానంగా సూర్యాస్తమానాన్ని చూసి కేరింతలు కొట్టాడు. అంతేకాని ఐన్‌స్టీన్ తన మేధస్సుతో ఖగోళ శాస్త్రాన్ని, భౌతిక శాస్త్రాలను పిల్లలకు వివరించే ప్రయత్నం ఏమాత్రమూ చెయ్యలేదు. సరికదా! పిల్లల్లో పిల్లవాడై కేరింతలు కొట్టాడు. అవతారుడు కూడా అంతే అని బాబా నాతో అన్నారు. నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేను సర్వజ్ఞుడినైన సామాన్య మానవుని స్థాయిలో ఈ సృష్టిని చూసి నేను అబ్బురపడతాను. నాకు తెలుసు ఇదంతా భ్రాంతి అని, ఒక పెద్ద మాయ అని తెలిసుండి నేను ప్రకృతిని చూసినప్పుడు ఆనందంతో పరవశిస్తాను. సూర్యుని గురించి బాబా మరో సందర్భంలో బాబా నాతో ఏమన్నారంటే అంటూ ఎరుచిలా చెప్పారు. అది మధ్యాహ్న సమయం. సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. ఎండ తీవ్రంగా ఉంది. మేమిద్దరం ఆ ఎండలో రోడ్డుపై నడుస్తూ ఉన్నాం. ఎక్కడో ఏ ప్రాంతమో చెప్పలేను గాని, ఎండ చుర్రుమంటోంది కదా! అన్నారు బాబా. అవును బాబా అన్నాను. అంతలోనే సూర్యోదయం బాగుంటుందా? సూర్యాస్తమం బాగుంటుందా? అన్నారు బాబా. నీవు దేన్ని ఇష్టపడతావు? అని అడిగారు. నేను క్షణమైనా ఆలోచించకుండా సూర్యాస్తమయమే బాగుంటుంది అన్నాను. బాబా కూడా అందుకు అంగీకరిస్తూనే, ఎవరైనా మిట్ట మధ్యాహ్నం పూట రోడ్డుపైకి వచ్చి ఎర్రగా వెలిగిపోతున్న సూర్యుని ప్రకాశాన్ని ఇష్టపడతారా అన్నారు. లేదు బాబా అన్నాను. ఆ సమయంలో నడినెత్తున ఉన్న సూర్యుడిని కన్నెత్తి కూడా ఎవరూ చూడలేరు. అలా చూడడం చాలా కష్టం కూడా. కేవలం సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలలే సమయాలలోనే ప్రజలు బాగా ఇష్టపడతారు బాబా. ఈ విషయమై బాబా ఇంకా ఇలా అన్నారు. అవతారుని రాక సందర్భంగా కూడా అచ్చం ఇలాగే జరుగుతుంది అన్నారు. అవతారుని రాకకు ముందు ప్రజలు రాబోయే అవతారుని గురించి ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. ఇది సూర్యోదయంతో సమానమైన పరిస్థితి. ఇక నేను మీ మధ్యకు వచ్చాను. మీ మధ్యనే ఉన్నాను. ఇది మధ్యాహ్నం 12 గంటల సమయం లాంటిది. నా భౌతిక దేహ త్యాగం తర్వాత సూర్యాస్తమయంలో ఆనంద డోలికలలో ఊగిసలాడుతూ ఆనందించినట్టు ప్రపంచమంతా నా అవతార విశిష్టతను తెలుసుకుంటారు అన్నారు బాబా. ఇది నాతో బాబా స్వయంగా చెప్పిన మాటలని ఎరోజ్ ముగించారు. ఇక్కడ బాబా సందేశం ఇంకొకటి చదువుకుందాం. ఇతరుల నుండి ఏదో ఒక బహుమతి అందుకోవాలని ఆశించవద్దు. ఇతరులకు ఏదో ఒక రూపేణ సహాయం అందించడానికి కృషి చేయండి.
నిజమైన ఆనందం లభిస్తుంది. ఈరోజు ఇక్కడ ఆపుకుందామండి. మళ్ళీ మిగిలింది రేపు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై బాబా.